భీముడు ఘటోత్కచుల ఆకలి కథలు మనకు తెలుసు. కానీ వాళ్ళందరికన్నా పెద్ద ఆయన హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మామూలుగా అయితే హనుమంతుడు చెట్ల మీద దొరికే పళ్ళని తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. కానీ ఒకసారి సీతమ్మ వారు ఉంటున్న ఆశ్రమంకు వెళ్లిన హనుమంతుడు సీతమ్మ వండిన పదార్థాల గుమగుమలకు ఒక చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తూ సీతమ్మని ఆకలేస్తుంది తల్లి, నాకు తినడానికి పెట్టండి అని అడుగుతాడు. అది చూసిన సీతమ్మ ఎంతో సంతోషించి హనుమంతుడిని కూర్చోబెట్టి తను వండిన పదార్థాలన్నీ వడ్డించడం మొదలు పెడుతుంది. కానీ హనుమంతుడు ఎంత తిన్నా తన ఆకలి తీరదు. సీతమ్మ ఇంకా ఎక్కువ వండుతూ ఉంటుంది. హనుమంతుడు తింటూనే ఉంటాడు. ఆఖరికి వంటగదిలో ఉన్న సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి. అప్పుడు సీతమ్మ హనుమంతుడికి ఆకలి తీర్చడం ఎలా అని రాముడిని అడుగుతుంది. రాముడు చెప్పినట్టుగా ఒక తులసి ఆకుని గంజిలో పోసి అది హనుమంతుడికి వడ్డిస్తుంది. అది తిన్న హనుమంతుడికి ఆకలి మొత్తం తీరిపోతుంది. మీలో ఎవరికైనా హనుమాన్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.